Your Start mind, చేసి. your mind or minds you. The mind is a superb instrument if used rightly. Used wrongly, however, it becomes distractive. To put it డిస్ట్రాక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్. distractive. జాగ్రత్తగా చదువు. Okay, sir. To put it more accurately, కరెక్ట్గా చదవకపోతే ఆసమ్ మీ అని పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. okay, sir. To put it more accurately, it is not so much that you use your mind wrongly. You usually don't use it at all. It uses you. This is a disease. You believe ఒక్క that నిమిషం ఆగు ఆగు ఆగు. మనం మైండ్ అంటండి ఒక సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్ అంట. ఎలాగా కరెక్ట్ గా వాడితే. అదే రాంగ్ గా వాడితే అది డిస్ట్రక్టివ్ కింద మారిపోద్దంట. అది యాక్యురేట్ గా చెప్పాలి అంటే వాడు ఏమంటున్నాడు, యూజ్ యువర్ మైండ్ రాంగ్లీ, యూ యూజువల్లీ డోంట్ యూజ్ ఇట్ ఎట్ ఆల్, ఇట్ యూజెస్ యూ. మైండ్ ని కరెక్ట్ గా వాడకపోతే మనం మైండ్ ని వాడడం కాదు, మైండ్ మనల్ని వాడుతుంది అంటున్నాడు. దీన్ని డిజీజ్ అంటున్నాడు. దిస్ ఈజ్ ఏ డిజీజ్ అంట. చదువు తల్లి. this is a disease. You believe that you are your mind. That is a delusion. The instrument డెల్యూషన్ అంటే అర్థం ఏంటి? డెల్యూషన్ అంటే అర్థం ఏంటి? చూడండి, డెల్యూషన్ అంటే మనకి ఒక్కోసారి మబ్బులు చూసినప్పుడు కొన్ని ఇమేజెస్ లా కనిపిస్తాయి. అదిగో టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లాగా కనిపించడం, లేకపోతే ఒక మనిషి ఉన్నట్టు కనిపిస్తాయా అలాగా? ఎప్పుడైనా నిత్య నీకు లేదు సార్. కనిపించవా? అసలు బ్రెయిన్ ఉందా నీకు? ఉంది సార్. బ్రెయిన్ ఉంటే చూడు. ఇప్పుడు లక్ష్మిని అడుగుతాను. లక్ష్మి, ఎప్పుడైనా మేఘాలు చూసావా నువ్వు? మేఘాలు చూసినప్పుడు మేఘాల్లో చెట్లు ఉన్నట్టు, మేఘాల్లో మనుషులు ఉన్నట్టు ఎప్పుడైనా ఆకారాలు కనిపించినాయా నీకు? సార్ అనిపిస్తుంది. చూడండి, నిత్య కనిపించట్లేదంట. నిత్య నేను ఎక్కువ చూడండి సార్ బయట. ఏంటయ్యి? క్లౌడ్స్ చూడండి సార్. పెద్ద నమస్కారం. ఓకే. ఇక్కడ డెల్యూషన్ అంటే అర్థము ఫాల్స్ ఇమేజ్ కింద కనిపిస్తాయి అంట. చదువు తల్లి. ద ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ టేకెన్ యూ ఓవర్. అలాగే జరిగినప్పుడు మనకి మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తున్నాడు. జస్ట్ బికాస్ యూ సాల్వ్ ఏ క్రాస్వర్డ్ పజిల్ ఆర్ బిల్డ్ అన్ ఆటమ్ బాంబ్ డజంట్ మీన్ దట్ యూ యూజ్ యువర్ మైండ్. ఒక క్రాస్వర్డ్ పజిల్ సాల్వ్ చేసినంత మాత్రాన, లేదా ఒక ఆటమ్ బాంబ్ కన్స్ట్రక్ట్ చేసినంత మాత్రాన మనం మైండ్ వాడుతున్నట్టు కాదంటండి. థింకింగ్ హ్యాస్ బికమ్ ఎ డిసీజ్. చదువు తల్లి. Just as dogs love to chew bones, the mind loves to get its teeth into problems. కుక్కలకి బోన్స్ ని నవ్వడం ఇష్టం, అలాగే మైండ్ కంటండి ప్రాబ్లమ్స్ అంటే చాలా ఇష్టం అంట. దట్ ఈస్ ద రీజన్. చదువు తల్లి. దట్ ఈస్ వై it does crossword puzzles and builds atom bombs. అందువల్ల మైండ్ ఏం చేస్తుందంటే క్రాస్ వర్డ్స్ చేస్తుందంట, ఆటమ్ బాంబ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుందంట. You have no interest in either. Let me ask this. Can you be free of your mind whenever you want to do? Have you found the off button? సో వీటి క్వశ్చన్ అడుగుతున్నాడు. క్రాస్ వర్డ్స్ చేస్తాము, ఆటమ్ బాంబ్స్ చేస్తాము, మనకి రెండిట్ల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ అది చెయ్యాలి అన్న టాస్క్ కోసం చేస్తాం. వీడు అంటున్నాడు, లెట్ మీ ఆస్క్ దిస్, కెన్ యూ బి ఫ్రీ ఆఫ్ యువర్ మైండ్? మన మైండ్ మనం ఫ్రీ చేసుకోగలమా? వెన్ ఎవర్ యూ వాంట్ టు, ఎప్పుడు కావాల్సింది అప్పుడు. హ్యావ్ యూ ఫౌండ్ ది ఆఫ్ బటన్? మొబైల్ ఫోన్ ఆఫ్ చేసినట్టు మనం బ్రెయిన్ ని ఆఫ్ చేయగలమా? చూద్దాం. ఏం చేయాలి? Then the mind is using you. అలా చేయలేని పక్షాన మన మైండ్ మనల్ని వాడుకుంటుంది అంటున్నాడు. చదువు తల్లి. You are unconsciously identified with it, so you don't even know that you are its slave. సో ఇది ఎఖార్ట్ టోల్స్ నుంచి ది పవర్ ఆఫ్ నౌ అనే దాంట్లో నుంచి తీసుకున్న ప్యాసేజ్ అండి. మైండ్ గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఇన్ ద ప్యాసేజ్? కెన్ ఎనీవన్ ఆన్సర్? Mind. The right option is mind.
According to the passage, how do we say that we use our minds? We solve crossword puzzles or build an atom bomb and say we use our mind. Yeah, so crosswords కానీ లేదా ఆటమ్ Atom. బాంబ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసి మనం మైండ్ వాడుకుంటామని చెప్తున్నాం. సో గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్ మీన్స్ You like it because it is interesting. యూ లైక్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. గుడ్. ఆన్సర్ రాసుకుంటున్నారా పక్కన? Yes, sir. Ah, చేసేదానికి. రైట్. దానికి ఆన్సర్ ఏంటి? యూ లైక్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఆప్షన్ ఇస్ బి. తర్వాత చదువు తల్లి. Find out the word from the passage which means false belief. Answer? Delusion. The right option is delusion. Okay. తర్వాతది Write the noun form of distractive. నౌన్ ఫార్మ్ ఆఫ్ డిస్ట్రక్టివ్ ఏమవ్వాలి? Distraction. The right option is destruction. Right. Nikhil will study the second, the treasure within. A beggar had been the treasure within. A beggar had been sitting by the side of a road for over 30 years. ఒక బెగ్గరు, ఒక నిమిషం ఆగరా, చదవని, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఒక రోడ్డు పక్కన కూర్చున్నాడు బెగ్గర్. ఎన్ని సంవత్సరాలు? 30 years దాటిపోయినాయి అంట. ఇప్పుడు ఏమైంది? చదువు. One day a stranger walked by. Spare some change, mumbled the beggar, mechanically holding out his baseball cap. So I have nothing to give you. రే నిఖిల్, సార్ ఫుల్ స్టాప్ వరకు చదువు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ చదువు అంటాను, అప్పుడు స్టార్ట్ చేయి. ఓకేనా? ఓకే సార్. మా లక్ష్మిని చూసి నేర్చుకుంటారా మీరు? లక్ష్మి ఎంత చక్కగా చదువుతుందో. పాపం లక్ష్మికి త్రోట్ బాగాలేగా ఈ రోజు నీకు ఇచ్చాను నేను. సో వన్ డే స్ట్రేంజర్ వాక్డ్ బై. ఒక రోజు ఈ బెగ్గర్ పక్క నుంచి ఒక స్ట్రేంజర్ వెళ్ళాడంట. అప్పుడు ఈ బెగ్గర్ అడిగాడంట, స్పేర్ సమ్ చేంజ్ అని చెప్పి వాడిని అడిగి మెకానికల్లీ హోల్డింగ్ హిస్ బేస్బాల్ క్యామ్, తలకున్న బేస్బాల్ క్యామ్ తీసి అడుక్కోవడం మొదలెట్టాడంట. ఇప్పుడు ఏమైంది? ఐ హావ్ నథింగ్ టు గివ్ యూ సెడ్ ద స్ట్రేంజర్. ఇప్పుడు స్ట్రేంజర్ ఏమన్నాడు? నా దగ్గర ఏమీ లేవు నీకు ఇవ్వడానికి అని చెప్పి స్ట్రేంజర్ అన్నాడంట. ఎవరితో అన్నాడు? బెగ్గర్ తోటి. గుడ్. దెన్ హీ ఆస్క్డ్, వాట్స్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్? నథింగ్, రిప్లైడ్ ద బెగ్గర్. సో ఈ స్ట్రేంజర్ అడిగాడంట, నువ్వు దేని మీద కూర్చున్నావు అంటే బెగ్గర్ అన్నాడంట, ఏమీ లేదు అని చెప్పి బెగ్గర్ రిప్లై ఇచ్చాడంట. జస్ట్ అన్ ఓల్డ్ బాక్స్ అన్నాడంట. చదువు తర్వాత. I have been sitting on it for as long as I can remember, the stranger asked. Have you ever looked inside? No, said the beggar. సో ఇప్పుడు స్ట్రేంజర్ అడిగాడంట, ఆ బాక్స్ మీద ఎంతకాలం నువ్వు కూర్చుంటున్నావు అంటే బెగ్గర్ అన్నాడంట, నాకు తెలిసిండి, ఊహ తెలిసిండి కాడి నుంచి అక్కడే కూర్చుంటున్నాను అంటే. ఇప్పుడు స్ట్రేంజర్ అడిగాడంట, ఎప్పుడన్నా బాక్స్ ఓపెన్ చేసి లోపల చూసావా అంటే బెగ్గర్ అన్నాడంట, నో అన్నాడంట. What's the point? There's nothing in there. Have a look inside. Instead the stranger insisted the stranger. సో అలా కూర్చొని ఉండడం వల్ల ఏం అవదురా, నువ్వు ఒకసారి చూసుకో, ఒకసారి బాక్స్ లో ఏముందని చెప్పి స్ట్రేంజర్ అన్నాడంట. ఇప్పుడు ఏమైంది? The beggar managed to pry open the lid. With astonishment, disbelief and elation, he saw that the box was filled with gold. సో ఇప్పుడు ఎప్పుడైతే స్ట్రేంజర్ ఆ మాట అన్నాడో బెగ్గర్ ఏం చేశాడంటే బాక్స్ ఓపెన్ చేసి చూసాడంట. చూస్తే ఆడి ఆశ్చర్యాన్ని కొద్దీ బాక్స్ లో ఫుల్ గోల్డ్ తోటి నింపబడి ఉందంట. ఇప్పుడు ఏమైంది? This is what happens to all of us. We need a stranger to tell us to look inside. So not inside any box. మనందరికీ జరిగినట్టే జరుగుతుందంట. మనకి మనం తెలుసుకోమంట. పక్కన ఎవడో వచ్చి నువ్వు అంతటి నువ్వు చూసుకోరా, నీ లోపలే ఉందంటే అప్పటి వరకు మనం చూసుకోమంట. నాట్ ఇన్సైడ్ ఎనీ బాక్స్ యాజ్ ఇన్ అ పారబుల్ బట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. సో వీడు ఏమంటున్నాడంటే మనం ఏంటో మనకు మనం చూసుకోవాలి తప్ప బయట వచ్చి చెప్పడం కాదు అంటున్నాడు. చదువునన్న. We are always looking outside for scraps of pleasure or fulfillment,
for validation, security, love, strength, while we have an infinite treasure within. సో ఫైనల్ గా మనకి ఆథర్ చెప్పే మాటలు ఏంటంటే, మనం ప్లెజర్ కోసం, ఫుల్ఫిల్మెంట్ కోసం, లవ్ కోసం, సెక్యూరిటీ కోసం, స్ట్రెంగ్త్ కోసం ఎప్పుడు కూడా బయట చూస్తాం కానీ మనలో మనం ఎప్పుడు చూసుకోము అని అంటున్నాడు. నిత్య ఆన్సర్ చెప్తల్లి. Yes, sir. What is the treasure within according to the passage? Inner strength, sir. ఇన్నర్ స్ట్రెంగ్త్. కీ చూసి చెప్తల్లి నాకు, ఓకేనా? Okay, sir. ఆ, Okay, sir. కీ చూసి చెప్పండి. మిగతా అందరూ కూడా దాన్ని రాసుకోండి. కావ్య వచ్చిందా ఈరోజు? రాలేదు సార్. ఏమైంది కావ్యకి? ఫంక్షన్ అంట సార్. మధు వచ్చిందా? ఎస్ సార్. గుడ్. బాయ్స్ అందరూ వచ్చారా? మణికంఠ, ఎస్ సార్. కృష్ణ వచ్చారా? కృష్ణ ఉన్నాడా క్లాస్ లో? రాలేదా? ఓకే, ఆన్సర్ చెప్తాను. Why is everyone compared to a beggar on the box in this passage? Just like the beggar in the passage, we never open the treasury box until told. We never look inside ourselves. Sir? ఆన్సర్ రాశారా? ఆన్సర్ రాస్తున్నారా అందరూని? Yes. గుడ్. What does the word, sir, answer adi? యాంటోనిమ్ అమ్మ. వాట్ ఈస్ ద యాంటోనిమ్? యాంటోనిమ్ అంటే రాసుకోండి, పక్కన ఆపోజిట్ వర్డ్ అని రాసుకోండి. కాదు సార్, యాంటోనిమ్ కాదు సార్, పైది. What does the word ట్రై, PRY, ట్రై. try in the passage means? Answer is try. Option A. What is the, sir? ఆన్సర్ ఏంటి దానికి? Try, sir. Option A. ఆప్షన్ ఏ, ట్రై. గుడ్. What is the antonymy of the word elation? Depression. యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే రాసుకోండి ఆపోజిట్ వర్డ్ అని. Yes, sir. Answer is depression, sir. ఎలేషన్ కి యాంటోనిమ్ ఇస్ డిప్రెషన్. Where can we find the treasure of pleasure, fulfillment, security, love, and strength? ఆన్సర్ Answer inside ourselves or within ourselves. within ourselves. Yes, sir. అయిపోయింది సార్. రైట్. థర్డ్ పర్సెజ్ లక్ష్మి చదువుతుంది. In 2008, the polar bear was placed on the endangered species list. లక్ష్మి ఒక నిమిషం చదవగలవా? Yes, sir. Yes, sir. గొంతుకు ప్రాబ్లం ఉంటే రామచంద్ర దగ్గరికి వెళ్ళిపోతాను నేను. పర్లేదు సార్, చదువుతాను సార్. ఓకే తల్లి. రైట్, కంటిన్యూ. In 2008, the polar bear was placed on the endangered species list. సో క్లాస్ లో అందరికీ పోలార్ బేర్ గురించి తెలుసు కదండి? Yes, sir. ఎస్ సార్. యానిమల్ ప్లానెట్ డిస్కవరీ ఛానల్ చూస్తే తెలుస్తుంది. తెల్లగా ఉంటది పోలార్ బేర్. దాన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ లిస్ట్ లో జాయిన్ చేశారంట. ఇప్పుడు ఏమైందమ్మా? According to the USA's Endangered Species Act, an endangered species is an animal, plant, or any other kind of wildlife that is likely to face extinction in its natural habitat. According to USA's Endangered Species Act, USA Endangered Species Act ప్రకారంగా ఒక యానిమల్ కానీ ప్లాంట్ కానీ ఎనీ వైల్డ్ లైఫ్ కానీ వాటి యొక్క హ్యాబిటాట్ నుంచి ఎక్స్టింక్షన్ ఫేస్ చేస్తుంటే దాన్ని తీసుకెళ్లి ఎండేంజర్డ్ లిస్ట్ లో పెడతారంట. తర్వాత తల్లి, The polar bear is the first animal that has been classified as endangered primarily due to global warming. ఈ ఫస్ట్ పోలార్ బేర్ ఫస్ట్ యానిమల్ అంట ఎండేంజర్డ్ లిస్ట్ లోకి వెళ్ళడానికి. దేని చేత కారణం? గ్లోబల్ వార్మింగ్ చేత ఎక్స్టింక్ట్ అయిపోతుందంట. చదువు తల్లి. Global warming is a form of climate change caused by increased levels of carbon dioxide and other greenhouse gases that become trapped in the atmosphere. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే కార్బన్ డైఆక్సైడ్, అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ లో ఉండిపోతే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాము. ఓకే తల్లి, చదవ. తర్వాత
The polar bear's habitat? Habitat is more vulnerable to global warming than many other species. అన్ని స్పీసీస్ కన్నా పోలార్ బేర్ యొక్క హ్యాబిటాట్ చాలా డేంజరస్ కండిషన్ లో ఉందంట. చదువు తల్లి. Polar bears live mainly on the sea ice in the Arctic. ఓకే, ఎక్కడ ఉంటాయి పోలార్ బేర్స్? ఆర్కిటిక్ సీ ఐస్. చదువు తల్లి. This is where they hunt for fish and build up fat reserves. సో ఇక్కడ ఏం చేస్తాయి అంటే ఫిష్ ని వేటాడి దాని యొక్క ఫ్యాట్ రిజర్వ్స్ ని పెంచుకుంటాయి పోలార్ బేర్స్. The ice melts, many polar bears move to land and live off their stored fat. సో ఎప్పుడైతే ఐస్ మెల్ట్ అవుతాయో ఇవన్నీ కూడా ల్యాండ్ మీదకి మూవ్ అయిపోయి ఏం చేస్తాయి? సేవ్ చేసుకున్న ఫ్యాట్ మీద బతుకుతాయి అంట. తర్వాత In the Arctic, global warming is causing the ice to melt slightly earlier and form slightly later. ఆర్కిటిక్ లో గ్లోబల్ వార్మింగ్ చేత ఐస్ చాలా నెమ్మదిగా ఫామ్ అవుతుంది. అండ్ తర్వాత ఐస్ ఏమవుతుందమ్మా? త్వరగా మెల్ట్ అయిపోతుంది, చాలా లేట్ గా ఫామ్ అవుతుంది. This results in a shorter feeding season for the polar bear. దీని వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఫీడింగ్ సీజన్ తగ్గిపోతుందంట. సమ్ రిస్క్ దేర్ లైఫ్స్ టు ఫైండ్ ఐస్. కొన్ని అయితే వాటి యొక్క ఐస్ ని ఫైండ్ చేయడానికి వాటి యొక్క లైఫ్స్ ని కూడా రిస్క్ చేస్తున్నాయి. చదువు తల్లి. If they have to swim too far, they will drown from exhaustion and hunger. ఈ సీ ఐస్ లేని పక్షాన అవి ఎక్కువ దూరం స్విమ్ చేయవలసి వస్తాయి. ఎక్కువ దూరం స్విమ్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ అవుతాయి, తర్వాత డ్రౌన్ అయిపోతాయి అని మనకి ప్యాసేజ్ చెప్తుంది. నిత్య ఆన్సర్ చెప్తాలి. Yes, sir. What is the endangered species according to the US Endangered Species Act? Answer, sir. An endangered species is an animal. Answer చెప్తున్నాను sir. చెప్తాలి. An endangered species is an animal, plant, or any other kind of wildlife that is likely to face extinction in its natural habitat. Good. Note చేసుకున్నారా? అది అందరూ నోట్ చేసుకుంటున్నారా? Yes, sir. What is global warming? Answer, sir. Global warming is a form of climate change caused by increased levels of carbon dioxide and other greenhouse gases that become trapped in the atmosphere. Good. Third question, sir. Pick the word or phrase from the passage which means to survive or to depend. Answer, sir. Live off. To live off. Yes, sir. Fourth question. What is the result of the ice melting slightly earlier and from off slightly later? Answer, sir. Okay. This results in a shorter feeding season for the polar bear. Polar bear ki shorter feeding season. Good. Yes, sir. Say true or false. Polar bear are an endangered species because their habitat is affected by global warming. True, sir. The right answer is true. Good. Next the Madhu చదువుతుంది. Next the I. Madhumita. Sir. Okay, sir. The eye. Light enters the eye by refracting or bending as it passes through the cornea. So, ఒక ఐలోకి లైట్ ఎలా ఎంటర్ అవుతుందంట? బై రిఫ్రాక్టింగ్ ఆర్ బెండింగ్. దేని ద్వారా? త్రూ కార్నియా. ఓకే తల్లి. Light rays then pass through the opening into the eye known as the pupil. సో ఆ లైట్ రేస్ ఈ కార్నియా ద్వారా ఎంటర్ అయిన తర్వాత ప్యూపిల్ అని ఒక ఓపెనింగ్ ఉంటదండి. ఆ ఓపెనింగ్ ద్వారా లైట్ ఏమవుతుందంటే ఐలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? The pupil size is controlled by a muscle known as the iris. సో
ఈ ఓపెనింగ్ కంట్రోల్ చేయడానికి ఒక మజిల్ అటాచ్ అయి ఉంటదంట, దాని పేరు ఏంటంట? ఐరిస్ అంట. ఓకే. The pupil becomes smaller when in bright area and larger in dark area. ప్యూపిల్ ఏమవుతుందంటే బ్రైట్ ఏరియాలోకి వెళ్తే స్మాల్ అవుతుంది, అలాగే డార్క్ ఏరియాలోకి వెళ్తే లార్జ్ అవుతుందంట. After leaving the pupil, light rays are refracted once again as they pass through the convex lens of eye. ఇప్పుడు ప్యూపిల్ దాటిన తర్వాత లైట్ రేస్ ఏమవుతాయి అంటే ఏమండి ఒక కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఎంటర్ అవుతాయి అంట ఐలోకి. Light rays continue traveling through a jelly-like material called the vitreous humor. ఇప్పుడు ప్యూపిల్ క్రాస్ అయిన తర్వాత కాన్వెక్స్ లెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతాయి అంటే ఒక జెల్లీ లాంటి సబ్స్టెన్స్ ద్వారా పాస్ అవుతాయంట. ఆ జెల్లీ లాంటి సబ్స్టెన్స్ ఏమంటున్నాడు? విట్రస్ హ్యూమర్ అంటున్నాడు. ఓకే. An upside-down image is formed on the back of the eye known as the retina. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ లైట్ ఒక ఇమేజ్ ని ఫామ్ చేస్తుందంట ఐ యొక్క బ్యాక్ సైడ్. ఆ ఐ యొక్క బ్యాక్ సైడ్ ఏమంటాము? రెటీనా అంటామంట. Cone cells on the retina interrupt the color of the image and rod cells interrupt the black and white colors. సో ఇప్పుడు అట్ ది బ్యాక్ ఆఫ్ ది ఐ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. వన్ ఈజ్ కోన్ సెల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏంటమ్మా? రాడ్ సెల్స్. కోన్ సెల్స్ ఏమో కలర్ ఇమేజ్ ని ఫామ్ చేస్తే, రాడ్ సెల్స్ ఏమో బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ని ఫామ్ చేస్తాయంట. Lastly, the image is taken to the brain for the image to be seen correctly. ఇప్పుడు ఆ ఇమేజ్ ఏమవుతుందంటే బ్రెయిన్ కి పాస్ అవుతుందంట. బ్రెయిన్ దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఒక ఇమేజ్ ని చూస్తాది అంటున్నాడు. ఓకే. నిత్య ఆన్సర్స్. Yes, sir. What is the opening into the eye called? The pupil. ప్యూపిల్. What is the muscle that controls the size of the pupil? Answer: iris. రైట్ ఆప్షన్ ఈజ్ ఐరిస్. ఓకే. Say true or false. The pupil becomes smaller in dark areas. False, sir. People Write become the false. Okay. write the antonymy of convex. Answer అది is నిత్య యాంటోనమీ కాదు, యాంటోనిమ్. yes, sir. Yes, sir. Antonym. Answer యాంటోనిమ్. concave, sir. కాన్వెక్స్ కి యాంటోనిమ్ కాన్కేవ్. Where does an upside down image form in the eye? Answer: retina, sir. రెటీనా. రైట్ ఆప్షన్ ఈజ్ రెటీనా ఇస్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఐ. ఓకే. Yes, sir. నౌ లెట్ us go to రాజు. రాజు ఉన్నాడా? Yes, sir. ఫిఫ్త్ ప్యాసేజ్ నాన్న. India, a developing nation. India was once considered the land of knowledge and enlightenment. ఇండియా అంటండి దాన్ని ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎన్లైట్మెంట్ కింద కన్సిడర్ చేస్తామంట వన్స్ అపాన్ అ టైమ్ లో. తర్వాత చదువు నాన్న. In ancient times, scholars from all over Asia and Europe used to flock to Taxila, Nalanda, and other Indian centers of learning. సో పురాతన కాలాల్లో స్కాలర్స్ ప్రపంచం మొత్తం మీద ఉన్న స్కాలర్స్ ఎక్కడెక్కడి నుంచి, ఏషియా నుంచి, యూరోప్ నుంచి, వాళ్ళు ఏం చేసేవారంటే తక్సిలా, నలంద అనే చోట్ల ఏమండి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఇండియన్ సెంటర్స్కి వచ్చేవారంట. తర్వాత చదువునా. Apart from arts, culture, philosophy, and religion, the scholars came to study medicine, law, and martial sciences. సో వీళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చేవారంటే ఆర్ట్స్, కల్చర్, ఫిలాసఫీ కాకుండా ఇంకేం నేర్చుకునేవారంట అండి? మెడిసిన్ నేర్చుకునేవారంట, లా నేర్చుకునేవారంట, అండ్ మార్షియల్ సైన్సెస్ కూడా నేర్చుకునేవారంట. మార్షియల్ సైన్సెస్ అంటే కరాటే, కుంగ్ఫు లాంటివి. But despite having a vastly expanded university system and historical advances, modern India has yet to provide international or even regional leadership in higher education. ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ సిస్టమ్స్ గురించి భారతదేశంలో మోడర్న్ ఇండియాలో ఏమండి ఇంటర్నేషనల్ ఆర్ ఈవెన్ రీజనల్ లీడర్షిప్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం అంటున్నాడు. అంటే ఏన్షియంట్ ఇండియాలో ఉన్నాయి కానీ మోడర్న్ ఇండియాలో లేవు అంటున్నాడు. చదువునా. From the surrounding countries, Asia and Africa,
only a few students come to India for higher education. సరౌండింగ్ కంట్రీస్ నుంచి ఏషియా కానీ ఆఫ్రికా తీసుకుంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇండియాకి వస్తున్నారంట. బట్ పాత రోజుల్లో చాలా మంది వచ్చేవారంట అండి ఇండియాకి. చదువునన్న. The United States is by far the most successful country in attracting foreign students. సో ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే గనక ఫారెన్ స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసే కంట్రీ ఒకటి ఉందంట. అది మొత్తం భూమి మీద ఏంటంటే అది యునైటెడ్ స్టేట్స్ అంట. But other countries such as Australia, Canada, and Britain also aggressively market their universities abroad through their education counseling services and recruitment fairs with the active cooperation of the diplomatic missions abroad. అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఏం చేస్తాయంటే వాటి యొక్క యూనివర్సిటీస్ గురించి చాలా అగ్రెసివ్ గా మార్కెట్ చేస్తాయంట. ఎలా చేస్తాయి? ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ సర్వీసెస్, అలాగే రిక్రూట్మెంట్ ఫెయిర్స్ ద్వారా ఏం చేశాయంటే దేర్ డిప్లొమాటిక్ మిషన్ అబ్రాడ్స్ వాటి యొక్క మార్కెటింగ్ చాలా బాగా చేస్తాయి అని చెప్తున్నాడు. Likewise, India should also capitalize on the advantages offered by its higher education institutions, market India universities abroad, and facilitate the entry of foreign students into them. సో అలాగే ఇండియా కూడా క్యాపిటలైజ్ చేసుకోవాలి దాని యొక్క అడ్వాంటేజెస్ ఉపయోగించి. ఇలాగా ఇండియన్ యూనివర్సిటీస్ అబ్రాడ్ లో ఉన్న స్టూడెంట్స్ ని ఫెసిలిటేట్ చేస్తే వాళ్ళు మన ఇండియా వచ్చి చదువుకోవడానికి ఆస్కారం ఉంటది అంటున్నాడు. The revenue from foreign students can be used to ease the financial crunch faced by Indian universities, improve academic facilities, and subsidize the cost of educating Indian students. సో ఈ రకంగా వచ్చిన డబ్బుతోటి ఫారెన్ స్టూడెంట్స్ వాళ్ళు పే చేసే ఫీజుల ద్వారా వచ్చిన డబ్బుతోటి మనం ఏం చేసుకోవచ్చు? ఇండియన్ యూనివర్సిటీస్ కున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు, అకాడమిక్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే రకంగా ఇండియన్ స్టూడెంట్స్ యొక్క కాస్ట్ మనం సబ్సిడైజ్ చేసుకుని ఖర్చు తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, లెట్ us go to answers. నిత్య ఆన్సర్స్ చెప్తలే. Yes, sir. What were the two famous universities in ancient India? ఏంటయ్యి? Taxila, Nalanda. Taxila and Nalanda. Good. Name any two topics taught at the ancient universities in India. Answer. Arts, culture, philosophy, medicine, law, material science, etc. అదేని రెండే అన్నాడు కాబట్టి రెండు చెప్తే చాలు. వన్ ఈజ్ మెడిసిన్ అని, లేదా రెండు ఆర్ట్ అండ్ కల్చర్ అంటే సరిపోద్ది. ఓకే, మూడో క్వశ్చన్ తల్లి. Okay, sir. Which is the most successful country in attracting foreign students at present? United States of America, USA. Okay, good. Academic facilities in India can be developed with. Answer, sir. The revenue from foreign students. The revenue from foreign students. Good. Tarvadi. Write the noun form of the word aggressively. Answer, Okay. sir. Aggression. అగ్రెసివ్లీ కి నౌన్ ఫామ్ ఏమవుద్దండి? అగ్రెషన్ అవ్వాలి. Yes, sir. అమ్మా అందరూ రాసుకున్నారా బాయ్స్ అండ్ గర్ల్స్ బుక్ లో ఆన్సర్స్? Yes, sir. ఓకే, దీని ఆన్సర్స్ నాకు ఒక ఇమేజ్ పెట్టి లక్ష్మి అంటున్నానంటే నిత్య. Okay, sir. రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఆన్సర్ రాసుకున్నారా లేదా అన్నది నాకు గర్ల్స్ పిక్స్ పెడితే నాకు పిక్ ఒకసారి పెట్టి చూపించమ్మా నిత్య. Okay, sir. Class తర్వాత పెడతాను సార్. క్లాస్ తర్వాత పెట్టమని చెప్పు. రాసుకున్నారు లేదా? Okay, sir. బాయ్స్ కూడా ఆన్సర్స్ రాసుకున్న దానికి ఒక పిక్ పెట్టినాను నాకు. రైట్. ఓకే సార్. నెంబర్ 6 రామచంద్ర వచ్చాడా? రామచంద్ర రాలేదా? రాలేదు సార్ ఈ రోజు రాలేదు. లెట్ us go to మొహమ్మద్ జైద్ ఉన్నాడా? Yes, sir. సో హెల్దీ ఫుడ్ జైద్ చదువుతాడు 6th one. Yes, sir. Healthy food. Everyone eats food. Some people eat lot of fruits and vegetables. Others may eat more or less meat, and some people may eat healthy or may not. ఓకే, సో ప్రతి ఒక్కడు ఫుడ్ తింటాడు. కొంతమంది ఫ్రూట్ అండ్ వెజిటబుల్ తింటే, కొంతమంది మీట్ తింటే, కొంతమంది హెల్దీ ఫుడ్ తింటవచ్చు, కొంతమంది హెల్దీ ఫుడ్ తినకపోవచ్చు అంటున్నాడు. సో మన ప్యాసేజ్ హెల్దీ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు. చదువునాను. All of it is related to nutrition.
Nutrition is the process of how people get the food that is needed to grow strong and healthy, along with obtaining the necessary vitamins and nutrients to help bodies grow and function. అండ్ ఫంక్షన్. సో మనం యాక్చువల్లీ ఇదంతా దేనికోసం అంటే న్యూట్రిషన్ అంటండి. న్యూట్రిషన్ దేనికోసం? స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి. సో మనకు కావాల్సిన వైటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ బాడీకి ఎలాగ అందుతాయి అంటే ఈ ఫుడ్ ద్వారా అందుతాయి అని చెప్తున్నాడు. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్. For children, good nutrition is especially important and it is necessary to eat healthy foods because kids are constantly growing. సో చిల్డ్రన్కి ఈ న్యూట్రిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ బికాజ్ దే ఆర్ ఎప్పుడు ఎదుగుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలి అంటున్నాడు. Good nutrition will lead to healthy bones and muscles, and without receiving the correct vitamins and nutrients while growing, A child will not grow as tall as strong as they could be. ఎప్పుడైతే గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటామో బోన్స్ హెల్తీగా ఉంటాయి, మజిల్స్ హెల్తీగా ఉంటాయి అంట. అలాగే కరెక్ట్ విటమిన్స్, కరెక్ట్ న్యూట్రియంట్స్ తీసుకోని పక్షాన ఒక చైల్డ్ వాడు స్ట్రాంగ్ గా ఉండడు, పైగా హైట్ పెరగడు అని చెప్తున్నాడు. థర్డ్ పారాగ్రాఫ్. There are 5 main food groups that should be eaten each day. Eating a variety 5 మెయిన్ ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయంటండి. ఏంటవి చూద్దాం. Eating a variety of foods in each group will lead to receiving most important nutrients to remain strong and healthy. సో ఇలాంటి గ్రూప్స్ లోంచి అన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా అండ్ హెల్తీగా ఉంటాము అంటున్నాడు. The first food group includes grains such as cereals, rice, millets, breads, pastas, etc. సో ఫస్ట్ గ్రూప్ లో వాడు చెప్తున్నాడు ఏమేమి అంటే గ్రెయిన్స్ గురించి మాట్లాడుతున్నాడు. దీంట్లో ఏమేమి ఉంటాయి? సీరియల్స్ ఉంటాయి, రైస్ ఉంటుంది, మిల్లెట్స్ ఉంటాయి, బ్రెడ్స్ ఉంటాయి అండ్ పాస్టాస్ ఉంటాయి అంటండి. దట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ ఏంటన్నా? The second group is dairy, which includes milk, yogurt, cheese, butter, and other dairy products. ఫస్ట్ గ్రూప్ ఏమో గ్రెయిన్స్ గురించి మాట్లాడాడు, సెకండ్ గ్రూప్ ఈజ్ డైరీ అంటే దీంట్లో మిల్క్, యోగర్ట్, చీజ్, బటర్, డైరీ ప్రొడక్ట్స్. ఓకే, థర్డ్ గ్రూప్ ఏంటి? Apples, oranges, grapes, bananas, and many more are the part of the fruits group. ఇప్పుడు థర్డ్ గ్రూప్ ఏమో కంప్లీట్ ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నాడు. ఫ్రూట్ గ్రూప్స్ లో ఏమేమి ఉన్నాడు? యాపిల్, ఆరెంజెస్, గ్రేప్స్, ఏమండి బనానాస్, ఇవన్నీ కూడా థర్డ్ గ్రూప్ అంట. ఫోర్త్ గ్రూప్ Of course, the vegetables such as beans, broccoli, peas, carrots, corn, leaves, and many others is in its own food group as well. ఇప్పుడైతే ఫోర్త్ గ్రూప్ వచ్చి వెజిటబుల్స్ గురించి మాట్లాడుతున్నాడండి. వెజిటబుల్స్ లో మనకి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. బీన్స్, పీస్, బ్రోకోలీ, క్యారెట్, కార్న్, లీవ్స్, ఇవన్నీ కూడా అవి ఒక వెజిటబుల్ గ్రూప్ లో ఫామ్ అవుతాయి అంట. తర్వాత ఫిఫ్త్ గ్రూప్ ఏంటన్నా? Finally, the fifth food group is protein, which can be found in beef, chicken, eggs, nuts, fish, etc. ఫిష్ ఎక్సెట్రా. ఫిఫ్త్ గ్రూప్ వచ్చి ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవి చికెన్, బీఫ్, ఎగ్స్, నట్స్, ఫిష్ లో ఉంటాయి అంటున్నాడు. ఓకే, లెట్ us see questions. క్వశ్చన్స్ చూద్దామా? Yes, sir. What is nutrition? Answer, sir. Nutrition is the process of how people get the food that is needed to grow strong and healthy, along with obtaining the necessary vitamins and nutrients to help bodies grow and function. సింపుల్ గా చెప్పవా బాబు, అంత పెద్ద ఆన్సర్ అయితే ఎలా రాసుకుంటారు వాళ్ళు? సార్ పారాగ్రాఫ్ లో టిక్ పెట్టుకోవచ్చు కదా సార్. పారాగ్రాఫ్ లో టిక్ పెట్టుకున్నారా? ఓకే, గుడ్. Second, what happens if children do not take good nutrition? Okay. A child will not grow as tall and strong as they could be. Okay, good. Tarvadi? How many food groups are there according to the passage? 5, sir. Total 5. Which of the following food groups do cheese, butter, and yogurt belong to? Dairy, Answer. sir. Right option is dairy. Name any 3 vegetables other than those in the passage. Capsicum. Cabbage.
క్యాప్సికమ్ వెజిటబుల్ కదా. ఎస్ సార్. క్యాబేజ్ కూడా వెజిటబులే కదా సార్. రాసుకోండి. క్యాబేజ్, పొటాటో, టమాటో. క్యాబేజ్, పొటాటో అండ్ టొమాటో. గుడ్. ఎస్ సార్. నెక్స్ట్ ప్యాసేజ్ ఎవరు చదువుతారు అంటే ఐల్ గో విత్ బాబీ. సార్. రైట్. టైటానిక్. The Titanic is in its water gravy. సో నేను బాబీ చదువుతాడు. లక్ష్మి ఎక్స్ప్లెయిన్ చేస్తావా లక్ష్మి? లక్ష్మి ఉన్నావా? చేయగలవా ఎక్స్ప్లెనేషన్? ఓకే, నేనే చెప్తానులే. చదువుతాను. బాబీ చదివినా. The Titanic is in its water gravy. సో గ్రేవీ కాదు, అది గ్రేవ్. Grave. Samaj. బాబీ గడికి చికెన్ గ్రేవీ కనిపిస్తుంది. Grave, sir. టైటానిక్ ఎక్కడ ఉందంటే దాని యొక్క నీటి సమాధిలో ఉందంటండి. It is a great museum of human history, and it is at a risk of being lost forever because of crucial voyagers and treasure hunters fears. బాబీ ఏం చదువుతున్నారా నువ్వు? టైటానికేనా? అదే సార్. కళ్ళు సరిగ్గా పెట్టి చదువు మళ్ళీ. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మ్యూజియం ఆఫ్ హ్యూమన్ హిస్టరీ and is at risk of being lost forever because of curious voyagers and treasure hunters fears Bob Ballard, who first discovered the remains of Icon ship in 1985. Iconic ship in 1985. సో ఈ వాటరీ గ్రేవ్ లో ఉన్న టైటానిక్ అంటండి హ్యూమన్ హిస్టరీ అంటండి. అలాగే దట్ ఈస్ ఎ గ్రేట్ మ్యూజియం కూడా అంటండి. కానీ ఇది పోతదేమో, కెన్ ఇట్ బి లాస్ట్ ఫర్ ఎవర్ బికాస్ ఆఫ్ క్యూరియస్ వాయేజర్స్. టైటానిక్ ని చూడడానికి చాలా మంది వెళ్తున్నారు. పైగా టైటానిక్ లో ఉన్న ట్రెజర్ తెచ్చుకోవడానికి ట్రెజర్ హంటర్స్ వెళ్తున్నారంట. ఇలాగా ఒక అతను భయపడుతున్నాడంట. ఎవడో భయపడేది? బాబ్ బలాడ్. ఈయన 1985 లో ఫస్ట్ టైం టైటానిక్ ని కనుక్కున్నాడంట. తర్వాత నన్ను famous for discovering the great ship Ballard is a former US Navy officer and professor of seismography. ఈయన ఈ బాబ్ బలాడ్ ఆయన యాక్చువల్లీ ఒక యుఎస్ నేవీ ఆఫీసర్ అంట. అలాగే ఓషనోగ్రఫీ మీద ఒక ప్రొఫెసర్ కూడా అంటండి. He presented a documentary called Save the Titanic on the 100th anniversary of sinking of great ship, April 15, 1912. ఈయన ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేశాడంట. డాక్యుమెంటరీ పేరు ఏంటంటే సేవ్ ది టైటానిక్ అంటండి. అది 100th anniversary ఆఫ్ సింకింగ్ ఆఫ్ ది గ్రేట్ షిప్. షిప్ మునిగిపోయిన 100 years సందర్భంగా ఆయన ఇది తయారు చేశారంట. ఎప్పుడు మునిగిపోయింది షిప్? April 15, 1912 లో మునిగిపోయింది. అంటే 2012కి 100 years అయినాయి కాబట్టి 2012లో ఈయన ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు. తర్వాత the ship continued to fascinate largely because of the horror and took place that night. 1,522 passengers and crew lost their lives. ఈ షిప్ మునిగిపోయిన సందర్భాన్ని అందరికి చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటదండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి. ఎందుకంటే ఆ రోజుని 1522 మంది ప్యాసింజర్స్ క్రూ వాళ్ళ యొక్క లైఫ్స్ ని పోగొట్టుకున్నారు ఈ షిప్ మీద అని బల్లాడ్ అంటున్నాడు. బల్లాడ్ ఏమంటున్నాడు? Ballard says the story has all the ingredients to make it timelessly fascinating. రాబర్ట్ బల్లాడ్ ఏమంటున్నాడంటే
ఈ టైటాన్ యొక్క స్టోరీ అంటే చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటదంట. దానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయంట. You చదువు have నాన్న. this revolutionary ship that unsinkable and carrying a cross section of people in society, and then it goes and hit an iceberg and sink on the median journey. మెయిడెన్ జర్నీ. Median journey. యాక్చువల్లీ ఈ షిప్ ఫస్ట్ టైం సేల్ అయినప్పుడే ఆ షిప్ మీద డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది సొసైటీ ఉన్నారంటండి. అలాగే ఈ షిప్ వెళ్ళి ఒక ఐస్బర్గ్ గుద్దుకొని దాని యొక్క ఫస్ట్ జర్నీలోని మునిగిపోయిందంట. ఇట్ ఈస్ అన్ ఐరనీ పర్సనిఫైడ్ ఇన్ హిస్టరీ. ఇది చరిత్ర మర్చిపోలేని ఒక సంఘటన గురించి చెప్తున్నాడు. నిత్య క్వశ్చన్స్ చదివి తల్లి. Yes, sir. Who discovered the Titanic ship? Bob Ballard. Bob Ballard. Okay. Bob Ballard. When were the remains of the iconic ship discovered? 1985, sir. Why does the ship pass? Answer. 1985 కదా. Yes, sir. When does the ship fascinate people even today? Largely, answer sir. Largely because of the horror that took place that night with 1,522 passengers and crew losing their lives. Okay. Next. Pick out the word from the passage that means being a first occurrence or event. Right option is maiden. Yes, sir, maiden. The Titanic sank on April 15, 1912, sir. 1912. Good. Yes, sir. రాశారా? Yes, sir. A paragraph లో టిక్ పెట్టుకుంటున్నాం సార్, పెద్దగా ఉన్నవి. పెద్దగా ఉన్నాయి, పారాగ్రాఫ్ లో టిక్ పెట్టుకోండి. ఓకేనా? ఎస్ సార్. ఇంకొక ప్యాసేజ్ చేసి ఆపేద్దామా? ఈరోజు ఆపుదామా? ఇంకా ఇంకో ప్యాసేజ్ చేద్దాం సార్. ఇంకో ప్యాసేజ్ చేసి ఆపుదాం. ఓకే, ఐ విల్ గో విత్ లక్ష్మి. హోంవర్క్ ఎట్ స్కూల్ 8th one. Homework has historically been given to students to reinforce what they learn at school and ultimately to help them learn the subject better. సో స్టూడెంట్ కి హోంవర్క్ ఎందుకు ఇస్తారంటే స్కూల్లో కాడ ఏం నేర్చుకున్నాము, ఒకటి నేర్పించడానికి, రెండు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి హోంవర్క్ ఇస్తామంట. ఓకే, తర్వాత తల్లి. Too much homework is not helpful and can be counterproductive. అలాగని చెప్పి టూ మచ్ హోంవర్క్ ఇస్తే అది స్టూడెంట్ కి చాలా లాస్ కలుగుతుంది అంట. ఎక్సెసివ్ Excessive amounts of time spent on completing homework can take away the kids' social life, family time, and limit their participation in sports or other activities. సో వీడేమన్నాడంటే ఎక్కువ ఒక టైం హోంవర్క్ మీద స్పెండ్ చేస్తే కిడ్ యొక్క సోషల్ లైఫ్ పోతుందంట, ఫ్యామిలీ టైం పోతుందంట, స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ టైం తగ్గిపోద్ది, అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోతాయి. The amount of homework a teacher has to give to a student should be restricted. దీని వల్ల ఒక టీచరు ఒక స్టూడెంట్ కి ఇవ్వాల్సిన హోంవర్క్ ని రెస్ట్రిక్ట్ చేయాలి అంటున్నాడు. Critically acclaimed author Tamim Ansari reports that since 1981, the amount of homework given to an average 6th class child has increased by more than 50%. ఇప్పుడు తమీమ్ ఆన్సరీ అనే ఒక ఆవిడ ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ తయారు చేసిందంటండి. ఆవిడ ఏమంటుందంటే 1981 కాడి నుంచి చూస్తే ఒక యావరేజ్ 6th క్లాస్ పిల్లవాడికి ఇచ్చే హోంవర్క్ ఎంత పర్సెంట్ పెరిగిందంట? 80% పెరిగిందంట. The new competition that emerged served as an incentive for schools to increase the volume of curriculum. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంపిటీషన్ ఏం చేసిందంటే స్కూల్స్ పిల్లలకి ఇచ్చే కరికులం ని ఇంక్రీజ్ చేసేసింది. Many teachers defend large amounts of homework, claiming that it helps students to face a world that is becoming increasingly competitive.
సో టీచర్స్ దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఎక్కువ హోంవర్క్ ఇస్తే కాంపిటేటివ్ వరల్డ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉంటారు అని. However, Dr. Kralovic, however, Dr. Kralovic, other goal has little or no effect on successful study skills of the students when they join college. ఇప్పుడు కారలోవెక్ అనే ఒక ఆథర్ ఏం చేశారంటే ఆర్గ్యూ చేస్తుందంటండి. ఏమంటుంది? హోంవర్క్ డ్యూరింగ్ స్కూల్ హ్యాస్ లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్ ఆన్ సక్సెస్ఫుల్ స్టడీస్. హోంవర్క్ స్టడీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. వాళ్ళు స్కూల్లో కాలేజీలో జాయిన్ అయినప్పుడు స్కూల్ హోంవర్క్లు వాళ్ళకి పని చేయవు అని అంటున్నాడు. ఓకే నిత్య, ప్యాసేజ్ ఆన్సర్ చెప్తల్లి. Yes, sir. What is the passage about? The disadvantages of homework, sir. Option B. Disadvantages of homework. Okay, good. What does a student miss when he spends excessive amount of time on homework? Answer, sir. Social life, family time, and limit their participation in sports or other activities. Good. What is the aim of the homework? To reinforce what is learned at school and ultimately help the students learn the subject better. Good, good. Say true or false. Dr. Karlovic defeats the teachers who give large amount of homeworks. False, sir. The right option is false. What do you think is the reason for increase of homework? What is the reason? What world is becoming increasingly competitive? The world is becoming increasingly competitive. Okay, Nana. We'll end there. Repu 9th to మిగతా చేద్దాం 9 to 17. ఓకేనా? Okay, sir. 17 కదా తల్లి మనకు ఉన్నాయి? Yes, sir. Good. 18th నుంచి లేదు, sir. Okay, Nana. That will be the end of the class. We'll meet in tomorrow's class. Okay, na? Okay, sir. Okay, Nana. Bye. Have a nice day. Bye, bye. Bye, sir. Bye, sir. Bye, sir. Bye, bye.